ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. నిజంగా ఈ కోపము అనే సందర్భాన్ని చూస్తే ఇది చాలా ప్రమాదకరమైంది. కానీ దేవుడు ఎప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎక్కడైనా మనం ఆయన దగ్గరికి వస్తామేమోనని. ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్తే మన పరిస్థితి ఏంటో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కోపపడండి కానీ పాపం చేయొద్దని ఆయన మనకు కూడా చెప్పారు. ఆ కోపము ఎప్పటి వరకు ఉండాలో కూడా ఆయన మనకు చెప్పారు. అయితే కొంతమంది వారి జీవితంలో దేవుని కోపాన్ని పొందుకొని వారి జీవితాలని నాశనం చేసుకున్న వారు ఉంటే, వ్యక్తిగతంగా కొంతమంది కోప్పడి వారి జీవితాలను వారే నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. కయ్యూని గారిని చూస్తే ఆయన కూడా కోపాన్ని తెచ్చుకొని వారి తమ్ముడిని చంపేశారు. హామాను గారిని చూస్తే ఆయన కూడా కోపాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించి ఒక ప్రాంత ప్రజలను నాశనం చేయాలని చూసి తనకు తానుగానే చనిపోయిన సందర్భం మనకు కనబడుతుంది. దేవుడు కోపడితే ఇంకెలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన కోపమే ఒక వ్యక్తిని చంపేసేలా ఉంది కదా, మన కోపమే మన జీవితంలో నాశనాన్ని తెచ్చేదిలా ఉంది కదా. మరి దేవుడు మన జీవితంలో కోపడితే దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. మనము ఆయన్ని మన జీవితంలోనికి ఆహ్వానించాలి, మనం ఆయన స్వీకరించాలి.